దేవర 1 సినిమా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో రిలీజ్ అయింది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కింది. కలెక్షన్స్ పరంగా దుమ్మురేపిన ఈ చిత్రం 500 కోట్లు రాబట్టిన రికార్డును క్రియేట్ చేసింది. దాంతో దేవర పార్ట్ 2 మీద అంచనాలు భారీగా పెరిగాయి. కానీ కథలో కొన్ని లోపాలున్నాయని విమర్శలు కూడా వచ్చాయి. అయితే దేవర 2లో అలాంటిది రిపీట్ అవ్వకుండా ఉండాలని కొరటాల శివ ప్లాన్ చేస్తున్నాడు. మనకి పుష్ప 2ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. దేవర 2కి ముందు అనుకున్న కథని కొరటాల శివ పూర్తిగా మార్చేస్తున్నాడట. కథ మార్చడమే కాదు, కొన్ని షాకింగ్ ఎలిమెంట్స్ ను కూడా యాడ్ చేసి ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. పుష్ప 1 తర్వాత పుష్ప 2 ఎలాగైతే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చిందో అలానే పుష్ప 2 పాంతాలోనే ఆడియన్స్ ని అలరించేలా దేవర పార్ట్ 2ను కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పుడు దేవర 2కి కూడా అంతే జాగ్రత్త పడుతూ భారీ స్కెచ్ వేశారు. మరి పుష్ప 2ని ఫాలో అవుతున్న దేవర ఆ సినిమా రిజల్ట్ ని రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. దేవర 2లో జాన్వీ కపూర్ రోల్ ని కూడా వెయిట్ ఉండేలా చేస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ పార్ట్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో పాటు త్వరలో ప్రశాంత్ నీల్ సినిమా మొదలు పెడుతున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా సగం పూర్తి చేశాక కొరటాల శివ దేవర 2 సినిమా ప్లానింగ్ లో పనులలో బిజీ అయిపోవచ్చు. ఇకపోతే తాజాగా దేవర 2 సినిమాకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో కొరటాల శివ ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం 2 భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ స్క్రిప్ట్ లో ఎన్నో ఊహించని ట్విస్టులు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఈ సినిమా స్క్రిప్ట్ లో భారీ మార్పులు చేస్తూ పుష్ప 2 సినిమా తరహాలో ఈ చిత్రాన్ని కూడా రూపొందించాలని కొరటాల భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాదిలోనే స్టార్ట్ కానుంది. పార్ట్ 1తో 500 కోట్లు కొట్టిన ఈ చిత్రం దేవర పార్ట్ 2 సినిమాతో 1000 కోట్లు కొడుతుందేమో చూడాలి. ఇలా పార్ట్ 2 కోసం కొరటాల శివ భారీ యాక్షన్ సీన్స్, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఎమోషనల్ సన్నివేశాలను డెవలప్ చేస్తున్నట్టు సమాచారం. దేవర విజయంలో అనిరుద్ సంగీతం, అలాగే పాటలు కీలక పాత్రను పోషించాయి. దాంతో పార్ట్ 2 కోసం అనిరుద్ అంతకు మించి నేపథ్య సంగీతాన్ని ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.